ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా మార్కాపురం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ప్రముఖ లాయర్ సయ్యద్ జావేద్ అన్వర్ను నియమించడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యుదా సాగర్ తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జావేద్ అన్వర్, జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ కరీముల్లా ఖాన్, మల్లికార్జున్, ప్రసన్నరాజు, సీను, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. జావేద్ అన్వర్ ని రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ చైర్మన్ దాదా గాంధీ గారు నియమించడం జరిగింది. మరి ఆయన నియామకాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే రాబోయే 2024 ఎన్నికల ఎలక్షన్గా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 45 మంది పైన అప్లికేషన్ని విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళని ప్రజలు ఎవరైతే మెజారిటీ ఇచ్చి విజయం సాధిస్తారో వారిని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పరిగణించబడతారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తాడో మరి వాళ్ళే ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండడం అనేది మరి శోచనీయం. ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళుగా మరి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం అనేది మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎర్రగొండపాలెం విషయం చూద్దాం. మంత్రిగా ఉన్నారు ఆదిమూల సురేష్ గారు. ఆయన ఆఫీస్ వచ్చేసి కొండేపులో పెట్టుకున్నారు. అంటే ఎమ్మెల్యే ఏమో ఎర్రగొండపాలెనికి, ఆయన విధులు నిర్వహించేదేమో ప్రజలకు చేరువుగా ఉంటారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి కొండేపు నియోజకవర్గానికి. మరి మేయర్గా నాగార్జున గారు, ఆయన గుంటూరు జిల్లా అక్కడ మంత్రిగా ఉన్నారు. మరి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యే. కానీ
ఆ ఎమ్మెల్యేని మేము ట్రాన్స్ఫర్ చేసే పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారు వచ్చేసి ఇప్పుడు సంతోషపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేనట్టుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్యే అని చెప్పి ఆయన చెప్పుకొని తిరుగుతా ఉన్నాను. అంటే గారికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా నువ్వు పరిపాలన చేయడం నీకు ఎడికి చేత కాదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులందరూ కూడా అవినీతిలో కూరుకుపోయినారు, నిన్ను మించిపోయారనేటువంటి మరి బాధతోటో ఆ అక్కస్తోటో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితిని. మరి ఈరోజు ఎర్రగొండపాలెంలో గెలవనటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ మరి కొండేపి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలని మేము అడుగుతా ఉన్నాం. అలాగే గుంటూరులో ఉన్నటువంటి మేరుగు నాగార్జున మరొక మంత్రి అక్కడ ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో, అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితుల్లో మేరుగు నాగార్జున వచ్చి సంతనూతలపాడిని ఏ విధంగా అభివృద్ధి చేయగలడు, అక్కడ ప్రజల్ని ఏ విధమైనటువంటి సౌకర్యాలు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలడో మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అలాగే మార్కాపురం గిద్దలూరు, మరి మార్కాపురం ఎమ్మెల్యేని తీసుకెళ్ళి గిద్దలూరులో వేసాడు, గిద్దలూరు ఆయన తీసుకొచ్చి మార్కాపురంలో వేసాడు. నాకు అర్థం కాని పరిస్థితి. అసలు ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి అనేది మరి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుని ఏ విధంగా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలవు? కనుక ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయ్యేంత వరకైనా సరే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి నువ్వు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాలి తప్పితే నీ ఇష్టారాజ్యంగా నీ ఇష్టం వచ్చినట్లు ఒక నియంతలాగా చేసేటువంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ఒంగోలు విషయానికి వద్దాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సరే ఆయన పరిస్థితి అనేది అగమ్య గోచరంలో ఉందని చెప్పేసి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. మరి నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టానని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. ఎవరు పనంగా పెట్టమన్నారండి? నీకు చేతకాల, నీకు ప్రభుత్వం దగ్గర నుంచి, నీ కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొని రావడం అనేది నీకు చేతకానటువంటి సమస్య అది. మరి నేను నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టాను, ఎవరు పెట్టుకున్నారు నిన్ను? ప్రజల కోసం నువ్వేం పనంగా పెట్టలా. ప్రజల కోసం నువ్వు పనంగా పెట్టిన పరిస్థితి లేదు ఈరోజు వరకు. మరి సిట్టే ఇచ్చానన్నావు. ఎంతమంది వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టావో మరి నువ్వే చెప్పు ఆ మాట కూడా చెప్పండి. మెప్మాలో జరిగినటువంటి అవినీతి, మరి దానికి ఎవరు బాధ్యులు? దాని మీద కూడా వేయండి, అది కూడా బయట తీయండి. మరి జిల్లాలో జరిగినటువంటి అవినీతి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాల మీద మరి ఎంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, ఎంతమంది వైసీపీ నాయకులు ప్రమేయం ఉంది, మీరు ఎంతమందిని అరెస్ట్ చేయించారు, ఎంతమంది మీద కేసులు బుక్ చేయించారు? మరి మీ మీద వచ్చిన, మీ బిడ్డ ప్రణీత్ గారి మీద వచ్చినటువంటి అభియోగాలు వీటన్నిటి మీద ఏం చేస్తారు? అంతేకాకుండా మరి మీ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి మరి వెంగంపాలెం దగ్గర విల్లాలు కడతా ఉన్నాడు. మరి ఎర్రజాల కొండ నుంచి కొన్ని వేల ట్రిప్పులు, కొన్ని నెలల తరబడి ఆ కొండలు మొత్తం కూడా కొట్టేసి మరి 7 అడుగులు 8 అడుగులు ఎత్తున ఆయన మేర పోసినటువంటి పరిస్థితి. మరి వాటన్నిటికి బిల్లు పెట్టారా? మీరు బిల్లులు పెట్టారా? మరి అవినీతి జరగలేదా? ఏం చేశారు మీరు? నేను రూపాయి తీసుకోలేదని నిన్న చెప్పారు. అంతకుముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత డబ్బులు తీసుకున్నాను మీరే చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లా. కనుక ఇప్పటికైనా సరే ప్రజల్ని మీరు 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా, నిధులు తీసుకురాకుండా మరి ఒంగోలుకి మంచినీళ్ళు తీసుకొస్తా ఉన్నారు, ప్రతిరోజు ఇస్తా ఉన్నారు. ఈ రోజుకి మీరు ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తా ఉన్నారు చెప్పండి? మరి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? మురుగునీటి పరిస్థితి ఎట్లా ఉంది? మంచినీటి పరిస్థితి ఎట్లా ఉంది? కాలనీల పరిస్థితులు ఒకసారి పోయి చూడండి. మీరు అభివృద్ధి చేశారా లేదా ఏం చేశారనేది తెలుస్తుంది. మరి ఒంగోలుకి వ్యాన్ పీక్ అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది. మరి వ్యాన్ పీక్ లో ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకొని రాగలిగారా? అది లేదు. కనుక మీరు చెప్పేటువంటి మాయ మాటలు ఎలక్షన్ స్టంట్గా ఇవన్నీ కూడా మేము అభివర్ణిస్తున్నాం. మీరు ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఒక హైప్ని క్రియేట్ చేసుకోవడానికి, ఒక హైప్ని అంటే మీడియా కానీ ప్రజలు కానీ మొత్తం కూడా
మీ వైపు దృష్టి మరలించుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఒక డ్రామాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మీరు గడిచినటువంటి 25 సంవత్సరాల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్పితే అది కూడా మీరు చేసింది కాదు. అది ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఇచ్చినటువంటి నిధులతోటి ప్రతి జిల్లాకి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. కనుక మీరు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మరి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా సుస్పష్టం. ప్రజలందరూ కూడా మరి రాబోయే 2024లో మంచి తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. అలాగే పట్టాల విషయం మీరు నిన్న కూడా చెప్తా ఉన్నారు, 25,000 పట్టాలు నేను మంజూరు చేసి తీరుతానని. మీరు గతంలో కూడా మంజూరు చేశారు. మరి ఏ విధంగా మంజూరు చేశారు ఎలక్షన్ ముందు ప్రజలందరికీ తెలుసు, పట్టాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అదే పని ఈరోజు చేస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. మీరు ఇల్లు కట్టించిస్తా ఉన్నారు. ఇల్లు లేని పేదలందరికీ కూడా మీ వాగ్దానం అది 2019 ఎన్నికల్లో. ఈరోజు కట్టించారా? పట్టాలే ఇవ్వలేదు. పట్టాలు కూడా 25వ తారీఖు ఇస్తా ఉంటారు. రోడ్లు ఎప్పుడు వేస్తారు? కరెంటు, మంచినీటి వస్తే, డ్రైనేజీ ఈ వస్తువులను ఎప్పుడు కల్పిస్తారు? ఇవన్నీ మళ్ళీ మేము వస్తే చేస్తామని చెప్పేసి ఒక కాగితం ఇస్తారు. ఇప్పటికీ చదువు మీరు కాగితమే ఇస్తారు. మీరు చెప్పేది మీరు ఇచ్చేది కాగితమే, పట్ట కాగితం ఒకటి ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత చేస్తూ ఉంటారు. అంతే. గతంలో కూడా మేము చాలాసార్లు తీసాం. కనుక ఇప్పటికైనా సరే మీరేదో బాధపడిపోతూ ప్రజల కోసం ఏదో రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టారని చెప్పుకోవడం అనేది ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మీ వైపు మళ్లించుకోవడానికి అని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ప్రజలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఓకేనా? ఈరోజు నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నియామకం చేసినటువంటి పీసీ ప్రెసిడెంట్ అయినటువంటి షమీలమ్మ గారికి, అదేవిధంగా స్టేట్ చైర్మన్ అయినటువంటి దాదా గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సిరివెల్ల ప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ ఈదా సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముస్లింలందరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేసి అధిష్టానం యొక్క అడుగుజాడల్లో పార్టీని పటిష్టపరచుటకు నా వంతు కృషి చేస్తానని, అందుకు నా మీద నమ్మకం ఉంచిన అధిష్టానానికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ సెలవు.